జిల్లా రాయచోటి మాండవ్య నది ఒడ్డునున్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు రేపు ప్రారంభమై మార్చి 5వ తేదీ వరకు 11 రోజుల పాటు జరుగుతాయి. ముఖ్య ఘట్టాలైన అగ్నిగుండ ప్రవేశం, మహానైవేద్యం, రథోత్సవం చూసేందుకు మన రాష్ట్రం నుండే కాక కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అర్చకులు తెలిపారు. మరింత సమాచారం ఆలయ ఈవో రమణారెడ్డితో అన్నమయ్య జిల్లా ప్రతినిధి మునయ్యతో ఫేస్ టు ఫేస్. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము అన్ని వీరభద్రస్వామికి మూలస్థానము. రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. క్రోధినామ బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ఆదివారం నుండి కంకణధారణ, శనివారం వచ్చేసి నంది వాహనము, మళ్ళీ వచ్చే ఆదివారం రథోత్సవం జరుగుతుంది. మొత్తం 4 రాష్ట్రాల నుండి కూడా ఈ వీరభద్రస్వామి భక్తులు అనేక మంది తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థము మా డివి రమణారెడ్డి గారు మంత్రి గారి సౌకర్యంతో సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. నీళ్ల వసతి కానీ అన్నదాన వసతి కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి రాయచోటి వీరభద్రస్వామి కృపకు పాత్రులై బ్రహ్మోత్సవాన్ని భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా వివిధ డిపార్ట్మెంట్ ద్వారా కోఆర్డినేట్ చేసుకుని ఈ సంవత్సరం అత్యంత ఘనంగా చేయటకు సంకల్పించినాము దేవస్థానం తరఫున మా ఉన్నతాధికారులు. దీంట్లో భాగంగా ఈ సంవత్సరము భక్తులు ఎక్కువగా పెరుగుతారనే ఉద్దేశం ఉందని మాకు తెలిసింది. ఈ భక్తులకు విడిది చేయటకు దేవస్థానం ఎదురుగా జడ్పీ హై స్కూలు, ఉర్దూ హై స్కూలు, శారదా హై స్కూలు, ఈ దేవస్థానం కాటేజెస్ని ఏర్పాటు చేయడం. ట్రాఫిక్ సమస్య లేకుండా కాలేజీలో ఒక 4 ఎకరాల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ ట్రాఫిక్ సిఐ గారితో మాట్లాడి ట్రాఫిక్ అక్కడ వెహికల్స్ పార్కింగ్ కోసం అక్కడ గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరంగా ఎక్కువగా అంచనా వస్తున్న ఉద్దేశంతో అక్కడ ఒక 4 ఎకరాలు ఏర్పాటు చేయడం అది ఇక్కడ పాతరాయచోటి శివాలయం దగ్గరగా ఏర్పాటు చేయడం. దీంట్లో భాగంగా వచ్చే భక్తులకు దేవస్థానం తరఫు నుంచే కాకుండా స్వచ్ఛందంగా భక్తులు అన్నదానం చేయించున్నారు. ఈ వీరభద్ర పని అయినా 5 రోజులు అన్నదానం చేస్తాడు ఇక్కడ. పొద్దున్నే మార్నింగ్ అల్పాహారము, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం. భక్తులకు వచ్చేవారికి ఎటువంటి ఆటంకం లేకుండా వివిధ డిపార్ట్మెంట్ ద్వారా కోఆర్డినేట్ చేసుకొని అత్యంత వైభవంగా చేయటకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నారు. టీవీ రమణారెడ్డి, కార్యనిర్వహణాధికారి.